నా జీవితం నిన్ను ప్రతిఫలింప చేయాలి, నీ మహిమను ప్రతిఫలింప చేయాలి. నా జీవితం పరలోక రాజ్య ప్రతిబింబముగా ఉండాలి. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందరి ఆనందం ఈ లోకంలో నేను అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ పాట ఉంది, ఆ పాటలో ఏమంటాడు, ఇంగ్లీష్ పాట అది. హెవెన్ ఈజ్ ఇన్ మై హార్ట్ అంటాడు. పరలోకమే నా హృదయంలో ఉంది అంటాడు. దేవునికి స్తోత్ర. పరలోకమే నా హృదయంలో ఉంది. కాబట్టి పరలోక రాజ్య ప్రతిబింబంగా మనం ఉండాలనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండండి. ప్రభువా, నాయనా, నా ఆశ ఇది, నీ యొక్క మహిమను ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి నేను రావాలి ప్రభువా. అది నా ఆశ తండ్రి. నీ గుణలక్షణాలను నేను చూపించాలి ప్రభువా. నీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది. నీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ క్రీస్తు యొక్క జీవితాన్ని, క్రీస్తు యొక్క మహిమను మనం ప్రతిఫలింప చేయకపోతే మనలను బట్టే కదా ఆయన నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుందని వాక్యంలో ఉంది. వద్దు, నిన్ను బట్టి ప్రభు నామం దూషింపబడకూడదు. నీ జీవితం ప్రభు నామం దూషింపబడడానికి కారణం కాకూడదు. నీ జీవితం క్రీస్తు యొక్క మహిమను ప్రతిఫలింప చేయాలి, ప్రతిబింబింప చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడుకు కొరకు మేము స్తుతిస్తున్నాం. కూడుకులో మీ వాక్యాన్ని విస్తారంగా ప్రకటింపజేసి ఆత్మ రక్షణలో నడిపించి, నాయన బాప్తిస్మంలో నడిపించి, సంఘంలో చేర్చబడ్డానికి కృప చూపించమని మీ సొంత విజ్ఞాపన చేయించున్నాం. ఎడలాంటి స్థలంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థనా మందిరం కొరకు, దాని అనుబంధ సంస్థల కొరకు మేము స్తుతిస్తున్నాం. వీటన్నిటి ద్వారా జరిగిస్తున్న సేవను రోజు రోజుకు విస్తరింప చేయండి. ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి మీ దాసులకు కావాల్సిన ఆరోగ్యాలు నాయన మరి ముందుకు నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ రాత్రి కూడి కాల్చండి. మాట్లాడినటువంటి మీ దాసుని మీ ఆత్మ చేత నింపి బలపరిచి మా ఆత్మ జీవితానికి మేలుకరమైనటువంటి వర్తమానం అనుగ్రహించమని విజ్ఞాపన చేయొచ్చు. వచ్చిన మీ బిడ్డలను మీ వాక్యం చేత సంధించి పంపించమని యేసు ప్రభు దీవెన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి ప్రార్థనలో సహకరించిన మరి సేవకులకు రత్నరాజయ్య గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన యొక్క కూడికలో ముందుకు సాగుదాం. మరి మా పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కీర్తనల నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మరి మనం ముందుకు సాగుదాం. నలభై ఐదవ కీర్తన మరి 7వ వచనం నుంచి 17వ వచనం వరకు, 9వ వచనం నుంచి 17వ వచనం వరకు, 45వ కీర్తన 9వ వచనం నుంచి 17వ వచనం వరకు మరి చదివి వినిపించవలసిందిగా మరి జిఎఫ్ఐ సేవకులైన మరి బత్తుల సుధాకర్ గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఎదురుకొచ్చి వాక్యాన్ని చదవాలని చెప్పి మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ సమాజ కూడికలు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ తండ్రి గారు బిషప్ నాయన్ గారికి, సంపూర్ణ కుటుంబానికి, అలాగే శ్రావణయ్య గారికి, ఈరోజు వర్తమానం అందిస్తున్నటువంటి దైవజనులకు అందరికీ వందనాలు. ఈ యొక్క కూడిక నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథము 45వ కీర్తన 9వ చరణం నుండి 17 వరకు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఊఫెరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి